ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోవడానికి, ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు ఈ సినిమాకి లైవ్ యాక్షన్ రీమేక్ అవసరమా లేదా అనేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ వన్ ఆఫ్ ద క్లాసిక్ యానిమేషన్ ఫిలిం ఫ్రాంచైజీ. ఆ ఫ్రాంచైజీ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తుంది, బట్ దిస్ టైం లైవ్ యాక్షన్ లో. ఒకనొక టైంలో ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఫ్రాంచైజీ చాలా ఫేమస్ అయింది. ఇందులో 3 ఫిలిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిలిం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, సెకండ్ ఫిలిం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2, థర్డ్ ఫిలిం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ హిడెన్ వరల్డ్. నేను కూడా ఆ టైంలో ఒక టీనేజ్ లో ఉన్నప్పుడు ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా చూసి, ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ హికప్ అండ్ అలాగే టూత్లెస్ డ్రాగన్, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి నేను కూడా ఈ సిరీస్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో ఈ సినిమాకి నేను వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది ఒక్కటే. అప్పట్లో ఈ సినిమాని నేను టీవీలో అండ్ అలాగే ఫోన్స్లో చూశాను. సో మళ్ళీ ఒక్కసారి ఆ త్రో బ్యాక్లోకి వెళ్ళిపోదాము, ఆ ఫీలింగ్ని పెద్ద స్క్రీన్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ సినిమాకి వెళ్ళాను. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, హాలీవుడ్లో క్లాసిక్ యానిమేషన్ ఫిలిమ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా లైవ్ యాక్షన్లో రీమేక్ చేస్తూ ఉన్నారు. అదే దారిలో వచ్చిందే ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ పార్ట్ 1 ఫిలిం. మిగతా 2 ఫిలిమ్స్ ని కూడా లైవ్ యాక్షన్ లో రీమేక్ చేస్తారు అని చెప్తున్నారు. సో చూద్దాము అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. ఆ విషయం ఇంకా పక్కన పెడితే, ఈ క్లాసిక్ యానిమేషన్ ఫిలిం లైవ్ యాక్షన్ లో ఎలా ఉందో లేట్ చేయకుండా తెలుసుకుందాం, రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీలో ఎలాంటి చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచారు. క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ లో, సీన్ ఓపెనింగ్స్ లో కొంచెం చేంజెస్ అక్కడక్కడ ఉన్నాయేమో కానీ మేజర్ గా అయితే స్టోరీలో ఎలాంటి చేంజెస్ లేవు, ప్లాట్ చేంజెస్ కూడా అస్సలు లేవు. నెక్స్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఈ లైవ్ యాక్షన్ మూవీలో అన్ని క్యారెక్టర్స్ కూడా, అందరూ క్యారెక్టర్స్ కూడా నాకు ఓకేలాగా అని అనిపించింది. సోగా వెళ్ళిపోయింది అంతే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యానిమేషన్ ఫిల్మ్ లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. నెక్స్ట్ ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోవడానికి, ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హికప్ అండ్ అలాగే టూత్లెస్ డ్రాగన్ మధ్య ఉండే కనెక్షన్, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక ఫ్రెండ్షిప్, ఒక ఎమోషనల్ బాండింగ్. ఆ ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్ లో కొంచెం డెప్త్ మిస్ అయింది అని అనిపించింది. అసలు యానిమేషన్ ఫిల్మ్లో అయితే మామూలుగా ఉండదు. హికప్ అండ్ అలాగే టూత్లెస్ డ్రాగన్ మధ్య ఫ్రెండ్షిప్ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, చాలా క్యూట్గా ఉంటాయి. వాటిని మనం చాలా లవ్ చేసేస్తాము. అండ్ అలాగే ఆ టూత్లెస్ డ్రాగన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందంటే, యాజ్ ఇట్ ఈస్గా ఒక క్యూట్ కుక్క పిల్లలాగా, పప్పీ లాగా, ఒక క్యాట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హికప్ క్యారెక్టర్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది, అతనితో అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంది. దాన్ని మనం యానిమేషన్ ఫిలిం లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ యానిమేషన్ ఫిలిం లో హికప్ క్యారెక్టర్ కి అండ్ అలాగే టూత్లెస్ డ్రాగన్ కి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ కానివ్వండి, చాలా ఫన్ జనరేట్ చేస్తాయి. మరి ఎందుకో తెలియదు కానీ ఈ లైవ్ యాక్షన్ ఫిలిం లో ఆ ఫన్ ని కొంచెం తగ్గించారు అని అనిపించింది. దట్టు ఎస్పెషల్లీ టూత్లెస్ క్యారెక్టర్ లో ఒక ఫన్నీ బిహేవియర్, ఒక ఇన్నోసెంట్ బిహేవియర్, ఒక ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది అని అనిపించింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ గా అనిపించింది. అలా వెళ్ళిపోయింది ఒక ఓకే స్టోన్ లో. మేబీ నేను యానిమేషన్ ఫిలిం చూడడం వల్ల, దానికి ఒక పెద్ద ఫ్యాన్ అవడం వల్ల నాకు అలా అనిపించిందేమో. యానిమేషన్ ఫిలిం చూడకుండా ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళకైతే ఈ సినిమా నచ్చచ్చు, చూసి వెళ్ళిన వాళ్ళకైతే అంతగా అనిపించకపోవచ్చు. ఎనీవే ఈ వీకెండ్ ఫ్యామిలీతో పాటు పిల్లల్ని తీసుకొని వెళ్ళి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది? యానిమేషన్ ఫిలిం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? అసలు ఈ సినిమాకి లైవ్ యాక్షన్ రీమేక్ అవసరమా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.